హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. కందుకూరు పట్టణంలోని బిఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థ చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని విలువలతో కూడిన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నిలుపుతూ మా విద్యాసంస్థలు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు, కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు, బి నరేంద్రబాబు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తాము. ఇంకొక 20 డేస్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది మనకి. మీరు ఒకసారి చూస్తే చాలా మంది చదువుకుంటారు కదా, మన కాలేజీలో వెళ్ళిపోతూ ఉంటారు. బ్యాక్ సైడ్ 4 కూర్చుని ఉన్నారు ఐఐటి సీట్లు వచ్చిన వాళ్ళు అన్నమాట మన కాలేజీలో. అలా కేవలం మనం ఇక్కడ అందరం వీళ్ళంతమంది గ్యాదర్ అవడానికి కారణం, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపించడానికి కారణం ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్. చదువుకున్న వ్యక్తి చాలా మూలాలు డెవలప్ అవుతాయి, ఎంతో దూరం వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం. మన జీవితంలో ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళిపోతాం అన్నమాట. ఒక బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే
మజిల్ అంత స్ట్రెంగ్త్ ఎలా అయితే వస్తుందో ఎడ్యుకేషన్ అనేది బ్రెయిన్ ఎక్సర్సైజ్ లాంటిది అన్నమాట. చదువుకుంటే మంచి ఏంటి చెడు ఏంటి అనేది బాగా తెలుసు. దయచేసి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ అనేది ఫ్యూచర్ డెసిషన్ ఎడ్యుకేషన్ అనమాట. మీకు ఒక మంచి కాలేజీలో సీట్ రావాలన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందువల్ల మోస్ట్లీ లెక్చరర్స్ చెప్పే మాటలు కానీ చాలా జాగ్రత్తగా వింటూ మిస్ మ్యాచ్ కాకుండా ఉంటే మీ లైఫ్లో ముందుకెళ్తారు. జరుపుకుంటున్నాం, ఈరోజు సరదాగా డాన్సులు వేసుకుంటున్నాం, ఎగురుతున్నాం, అంతా ఓకే. అయితే మనం ఇక్కడికి వచ్చింది ఈ ఎంజాయ్తో పాటు మన చదువును కూడా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తూ మనం ఏ పని చేసినా ఆ పనిలో ముందుకెళ్ళడం, సక్సెస్ అవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంతోష సమయంలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడంతో పాటు చదువుకునే టైంలో కష్టపడి చదువుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండకి గాలికి కష్టం చేసి మీకోసం ఫీజులు కట్టి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పడేటువంటి కష్టం మీరు ఎప్పుడూ పడకూడదు, వాళ్ళకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో మీ యొక్క జీవితం ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివించడం, తర్వాత మీకు కావాల్సిన బట్టలు అన్నీ మీకు ఏది కావాలంటే అవి మీ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క బాధల్ని మనం అర్థం చేసుకొని మనం మన పని అంటే కష్టపడి చదువుకోవటం. రెగ్యులర్గా ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా కాలేజీకి రావటం, చదువుకోవటం, మంచి రిజల్ట్ తీసుకురావటం. చాలా కొంతమందికి ర్యాంకులు వస్తాయి, కొంతమందికి ఐఐటీలు రాకపోయినా మిగతా ఎంసెట్లోనో ఇంకో దాంట్లోనో ర్యాంకులు తెచ్చుకొని చదువుకుంటే మనం కూడా ఒక మంచి పొజిషన్కి పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీరందరూ కూడా మేము ఎలా అయితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఉంటారు. ప్రతిరోజు మీరు వచ్చే ముందు ఈ కాలేజీకి రావడానికి కానీ, మీరు వేసుకున్న డ్రెస్ కానీ, మీరు చదువుతున్న చదువు కానీ ఒకసారి గుర్తు చేసుకొని మీ అమ్మా నాన్నని స్మరించుకొని సరైన మార్గంలో ముందుకెళ్తూ మీరు ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళి కాలేజీకి కానీ మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని మనసా వాచ కోరుకుంటున్నాను. నిరంతరం ఎల్లవేళలా మీ తల్లిదండ్రుల ఆశయాల్ని, మీ ఆశయాల్ని నెరవేరుస్తామని సగర్వంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ మేము ముందుకెళ్తామని ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఆనందంగా, ఉత్సాహంగా ఇక్కడ యాన్యువల్ డేని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా వేదిక మీద ఇచ్చేసి ఉన్న పెద్దలకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు దాకా మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా ఇంతకుముందు వక్తలు మీకు పూర్తిగా వివరించారు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి విధానంతో, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళి చాలా అభివృద్ధి చెంది మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని నెరవేర్చి మీ బ్రతుకులు కూడా బాగు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, ఎవరికి శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే జీవితంలో మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్తారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే అధస్థానానికి వెళ్తారు. ఎందుకంటే మా యొక్క ఆశయము మీ అభివృద్ధి, మీ యొక్క భవిష్యత్తు, మీ భవిష్యత్తు కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ నిత్యం ఎంతో మంది
అంకిత భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ కూడా మీరు చక్కగా వినియోగించుకోండి. ఒక పేదవాడి కొడుకుని కలెక్టర్ని చేసేది చదువు, ఒక మూర్ఖుణ్ణి మేధావిగా మార్చేది చదువు, ఒక చిన్న కుటుంబంలో ఉండి ధనవంతుడు చేసేది చదువు. అన్నిటికీ మూల కారణం చదువు చదువు చదువు. కాబట్టి చదువు అంటే మార్కులే కాదు, ఇట్స్ ఎ నాలెడ్జ్, ఒక జ్ఞానము, ఒక విజ్ఞానము. ఆ యొక్క నాలెడ్జ్ అయితే ఏదైతే ఉందో, ఏ నాలెడ్జి, ఏ స్కిల్ అయితే నీలో ఉందో, దేన్నైతే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటావో ఆ దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెంది నీ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు నువ్వు ఒక మంచి స్థానానికి, ఉన్నతమైన దీనికి వెళ్తావు. సపోజ్ మీ అందరికీ తెలుసు, ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత? 20 రూపాయలు 1 లీటర్. ఇదే పాలు నింపితే అంటే క్వాంటిటీ మారలా, కంటెంట్ మాత్రమే మారింది. అదే పాదరసం నింపితే, అదే వెండి నింపితే, అదే బంగారం నింపితే 1 కోటి రూపాయలు. మరి మీ కంటైనర్లో ఏ కంటెంట్ నింపుతారో నిర్ణయం మీది. నీళ్లు నింపుతారా, బంగారం నింపుతారా? బంగారం నింపితే మీ భవిష్యత్తు బంగారమయమైంది, నీళ్లు నింపితే మీ జీవితం కన్నీళ్లమయమైంది. కాబట్టి నిర్ణయం మీది. కాబట్టి ఒక సన్మార్గంలో మీ అందరూ ప్రయాణించి భవిష్యత్తులో ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలకి, మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలని, మీ యొక్క ఉన్నతిని మా కళ్ళారా చూడాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కందుకూరు విద్యారంగ చరిత్రలోనే రికార్డుని తిరగరాసిన శ్యామ్ సిద్ధివిలాస్. సో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో ఫస్ట్ టైం ఐఐటి సాధించిన, ఐఐటి అడ్వాన్స్డ్ సాధించి ఐఐటి సీట్ సాధించిన శ్యామ్ సిద్ధివిలాస్ కానీ, అదేవిధంగా క్రమం తప్పకుండా ఏదో ఒక సంవత్సరం లాటరీ అనో ఏదో లక్క కలిసి వచ్చిందని కొంతమంది అనుకుంటుంటే, మన కాడ నడిచినటువంటి అకాడమిక్ షెడ్యూల్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ వీటన్నిటిని తిరగరాసి ఏకంగా నెక్స్ట్ ఇయర్ 3 ఐఐటి సాధించి జిల్లాలో మళ్ళా తిరుగులేని విద్యా సంస్థగా నిల్చున్న విద్యా సంస్థ మన బిఆర్ ఆక్స్ఫర్డ్. మీ కళ్ళెదురుగా మన ముందున్నారు. వాళ్ళు మనం చెప్పగానే మనం చదువుకున్న కాలేజీలో ఒకసారి వచ్చి కలవాలి, మేము మాట్లాడతామని చెప్పారు. ఎంతో సగర్వంగా ఇందాక సార్ చెప్పినట్టు కానీ మా మనసులో ఉన్నాయి కానీ, కందుకూరు ప్రాంతానికి కూడా ఐఐటి సాధించి చూపించాలనే ఉద్దేశంతో ఏదైతే స్థాపించబడిందో, అందరూ పెడుతుంటారు ఐఐటి అండ్ మెయిన్స్ అండ్ నీట్ అని అందరూ పేర్లో పెట్టుకుంటారు. ఆ పేరుని సార్థకం చేసి మేము ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అయ్యి ఇటు కాలేజీకి, ఇటు కందుకూరు పట్టణానికి అందరికీ మంచి పేరు తెచ్చిన సిఎస్సిలో కానీ, పాట్నాలో, ధారవాడలో ఇలా నెంబర్ ఆఫ్ ఏరియాలో వాళ్ళ సీట్ సాధించడం జరిగింది. దీనికి అంతటి కారణం మన స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్టు. వీళ్ళందరినీ సగర్వంగా ఆహ్వానిస్తాము.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.